పొట్టలోకి ఫ్లూయిడ్ ఎక్కించి ఒంట్లోని రక్తాన్ని శుద్ధి చేసే పెరిటోనియల్ డయాలసిస్ మాదిరే ఇవాళ క్యాన్సర్ చికిత్సల్లోనూ హైపెక్ థెరపీ అనే ఒక సరికొత్త ప్రక్రియ ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. హైపెక్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీగా పిలిచే ఈ విధానం పొట్టలో క్యాన్సర్లకు చాలా చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణితులను సర్జరీతో తొలగించాక మిగిలిన అవశేష కణజాలాన్ని సమర్థంగా నిర్మూలించడంలో హైపెక్ థెరపీని మించింది మరొకటి లేదని చెప్తారు డాక్టర్లు. క్యాన్సర్ కణితుల అవశేషాలని సమూలంగా నాశనం చేసే ఆధునిక చికిత్సా విధానం హైపెక్ థెరపీ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హైపెక్ థెరపీ అంటే ఏంటి? హైపెక్ అంటే హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. ఇది ఒక శక్తివంతమైన అట్లాగే ఆధునిక శస్త్రచికిత్సా విధానం. సూక్ష్మమైన క్యాన్సర్ కణాలని లక్ష్యంగా చేసుకుని ట్రీట్మెంట్ చేసే విధానం అన్నమాట. ఇంట్రాపెరిటోనియల్ అంటే పొట్ట లోపల ఉన్న ఆర్గన్స్ అన్నిటిని ఒక పొర కప్పి ఉంటుంది. ఆ పొరని పెరిటోనియం అంటాము. నార్మల్గా కీమోథెరపీ అంటే వెయిన్లోకి ఇవ్వటమో లేకపోతే ఏదైనా పోర్ట్ పెట్టి దాంట్లోకి ఇవ్వటమో చేస్తూ ఉంటారు. తర్వాత దీంట్లో డైరెక్ట్గా పొట్టలోకి కీమోథెరపీ ఇవ్వడం వల్ల ఎఫెక్ట్ ఇంకా బెటర్గా ఉంటుంది. హైపెక్ థెరపీ విధానం ఎలా ఉంటుంది? ఇది 2 స్టెప్ ప్రొసీజర్. హైపెక్ అనగానే రెండో మాట ఏంటంటే సైటోరెడక్టివ్ సర్జరీ. ముందు సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ ఇస్తారు. సర్జరీ అనేది ప్రొలాంగ్ సర్జరీ ఉంటుంది. ఈ ప్రొలాంగ్ సర్జరీలో పొట్టలో ఎక్కడి నుంచైనా ఒక ట్యూమర్ పెరిటోనియం పొర అంతా వ్యాప్తి చెందినప్పుడు దాన్ని పెరిటోనియల్ కార్సినోమాటోసిస్ అంటాం. అట్లాంటి పెరిటోనియల్ డిసీజ్ అంతటిని పూర్తిగా కంటికి కనిపించిన జబ్బు పూర్తిగా తీసేసినప్పుడు కంప్లీట్ సైటో రిడక్షన్ అంటాం. అట్లాంటి కేసుల్లో కానీ లేకపోతే మినిమల్ రెసిడ్యూల్ అంటే చాలా తక్కువ జబ్బు మాత్రమే మిగిలి ఉంది అన్న కేసుల్లోనే ఈ హైపెక్ విధానాన్ని చేస్తామన్నమాట. సో ముందుగా సర్జరీ చేసి లోపల ఉన్న జబ్బు అంతటిని పూర్తిగా తీసివేసి తర్వాత ఒక స్పెషలైజ్డ్ మెషిన్ ద్వారా అంటే ఒక డయాలసిస్ మెషిన్ ఎట్లా ఉంటుందో ఒక హార్ట్ లగ్ మెషిన్ ఎట్లా ఉంటుందో అట్లాగే హైపెక్కి ఒక స్పెషలైజ్డ్ మెషిన్ ఉంటుంది. ఈ మెషిన్లో ఫ్లూయిడ్తో పాటు కీమోథెరపీని మిక్స్ చేసి 41 degrees సెంటీగ్రేడ్కి రన్ చేసి ఇన్లెట్ ట్యూబ్స్ అంటే 2 ఇన్లెట్ ట్యూబ్స్ ద్వారా పొట్టలోకి ఆ ట్యూబ్స్ ప్లేస్ చేసి ఈ కీమోథెరపీ సొల్యూషన్ని సర్క్యులేట్ చేస్తూ అలాగే 2 అవుట్లెట్ ట్యూబ్స్ ద్వారా మళ్ళీ ఏదైతే సొల్యూషన్ ఉందో దాన్ని మళ్ళీ వెనక్కి మెషిన్లోకి సర్క్యులేట్ చేస్తూ ఈ ప్రక్రియ అంతటిని ఒక 90 minutes to 120 minutes పాటు పూర్తిగా కీమోథెరపీ పొట్టలోనున్న ఆర్గన్స్ అన్నిటిలోకి చొచ్చుకునే విధంగా చేయడాన్ని ఈ హైపెక్ ప్రొసీజర్లో ఇంపార్టెంట్ పార్ట్గా మనం చూస్తూ ఉంటాం. హైపెక్ థెరపీని ఎవరికి ఎప్పుడు చేస్తారు? పేషెంట్ సెలెక్షన్కి వచ్చినప్పుడు పేషెంట్ జనరల్ కండిషన్ బాగుండాలి. అంటే పేషెంట్కి అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ కానీ అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ న్యూరో ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమీ లేకుండా ఉన్న పేషెంట్ని యూజువల్గా ఈ రకమైన ప్రొసీజర్కి సెలెక్ట్ చేస్తారు. రెండవది డిసీజ్ కండిషన్స్. ఏ డిసీజెస్లో మనం ఇది చేస్తాం. సో డిసీజెస్ వరకు వచ్చేసరికి మోస్ట్ కామన్గా అపెండిక్స్ నుంచి వచ్చే క్యాన్సర్ని, పెద్దపేగు నుంచి వచ్చే క్యాన్సర్ని, అండాశయం నుంచి వచ్చే క్యాన్సర్ని, అలాగే స్టమక్ నుంచి వచ్చే క్యాన్సర్లకు కూడా ఈ ప్రక్రియ ఈ మధ్య కాలంలో చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఛాతి లోపల మీసోథీలియోమా అంటాం. ఈ పెరిటోనియం అనే పొట్టలో ఎలా ఉంటుందో అలాగే ఛాతి లోపల ఉన్న కవరింగ్ని అంటే లంగ్స్ని హార్ట్ని వీటిలన్నింటిని కవర్ చేస్తూ ఉన్న పొరని మీసోథీలియం అంటాం. ఈ మీసోథీలియంలో వచ్చే ట్యూమర్స్ని మీసోథీలియోమాస్ అంటాం. అట్లాంటి ట్యూమర్స్ని ట్రీట్ చేసినప్పుడు కూడా ఛాతిలో కూడా డైరెక్ట్గా కీమోథెరపీ ఇవ్వడాన్ని బెనిఫిట్ బెటర్గా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. హైపెక్ సర్జరీ సురక్షితమేనా? ఏ సర్జికల్ ప్రొసీజర్కైనా కాంప్లికేషన్స్ అనేవి కామన్. అయితే స్పెషలైజ్డ్ సెంటర్స్లో ట్రైన్డ్ టీమ్స్తో ఈ ప్రొసీజర్ చేసినప్పుడు ఆ కాంప్లికేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఇది ప్రొలాంగ్ సర్జరీ. సమ్టైమ్స్ 6 నుంచి 12 hours వరకు పూర్తిగా జబ్బు తీసే విధంగా సర్జరీ చేసినప్పుడు 6 నుంచి 12 hours వరకు టైం పట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో అట్లాంటప్పుడు మేజర్ సర్జరీ వల్ల ఏర్పడే చేంజెస్ అన్నీ బాడీలో ఏర్పడే చేంజెస్ అన్నీ కూడా ఏదో ఒక రకమైన కాంప్లికేషన్స్కి దారితీస్తాయి. బ్లడ్ లాస్ అనేది కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే
పేగును కట్ చేసి జోడించినప్పుడు వీటి నుంచి లీక్లు ఉండే అవకాశం ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్గా. ఆ లీక్ ఏర్పడింది అక్కడి నుంచే కాకుండా చర్మంలో నుంచి బయటకు వచ్చే అవకాశం, దాన్ని ఫిస్టులాస్ అంటాము. అలాగే పోస్ట్ ఆపరేటివ్ సెప్సిస్కి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 7వ రోజు నుంచి 10వ రోజు మధ్యలో కీమోథెరపీ పొట్టలోకి ఇవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ వల్ల తెల్ల రక్త కణాలు తగ్గిపోయి న్యూట్రోపీనియా అనే కండిషన్ ఉంటుంది. ఆ న్యూట్రోపీనియా అనే కండిషన్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఛాతిలోకి డయాఫ్రమ్ మీద ఉన్న డిసీజ్ అది తీసినప్పుడు ఛాతిలో నీరు చేరటం, ఛాతి లోపల ఇన్ఫెక్షన్ చేరటం, రక్తనాళాల్లో ఎక్కడైనా గడ్డలు కట్టి థ్రాంబోటిక్ ఈవెంట్స్ అంటాం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఎట్లా చూసినా ఇది ఒక సూపర్ మేజర్ ప్రొసీజర్. సో కాంప్లికేషన్స్ ఆర్ నోన్, బట్ ఐడియల్ పేషెంట్ సెలెక్షన్ని మనం చూసుకున్నప్పుడు ఐడియల్ పేషెంట్ సెలెక్షన్ విత్ ద ఐడియల్ కైండ్ ఆఫ్ డిసీజ్ రిజల్ట్స్ ఆర్ గుడ్ విత్ స్పెషలైజ్డ్ టీమ్స్. ఎలాంటి క్యాన్సర్లలో హైపెక్ థెరపీని ఎక్కువగా వాడతారు? ట్యూమర్ బయాలజీని బట్టి కూడా ఈ మనుగడ అనేది ఉంటుంది, అంటే సర్వైవల్ అనేది ఉంటుంది. సో లో గ్రేడ్ డిసీజెస్ లేకపోతే ఇంటర్మీడియట్ గ్రేడ్ డిసీజెస్లో మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది బాగా కనబడుతుంది. సో అండాశయాలు కానీ లేకపోతే కోలన్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్లో కానీ అపెండిక్స్ క్యాన్సర్లో కానీ నార్మల్గా రికరెంట్ ట్యూమర్స్ వచ్చినప్పుడు, రికరెంట్ అని అంటే ఆల్రెడీ ఒకసారి వైద్యం చేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి కంప్లీట్ అయిపోయి తిరిగి మళ్ళీ రికరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ఈ రకమైన ప్రక్రియని మనం వాడతామన్నమాట. సో అట్లా వచ్చిన ట్యూమర్స్లో నార్మల్గా ఉండే 5 year సర్వైవల్, అంటే ఆ స్టేజ్లో 4వ స్టేజ్లో ఉండే పేషెంట్స్ని ఒక 100 మందిని తీసుకుంటే 5 ఏళ్ళు ఎంతమంది బతుకుతారో అనే దాన్ని 5 year సర్వైవల్ అంటారు. ఆ 5 year సర్వైవల్ నార్మల్గా అయితే 10% ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయటం వల్ల ఆ 5 year సర్వైవల్ని ఆల్మోస్ట్ 50%కి పెంచడం అయితే జరుగుతూ ఉంది. కొంతమందిలో పూర్తిగా నయం చేసే విధంగా కూడా ఇది దోహదపడుతుంది. హైపెక్ థెరపీని ఎందుకు ప్రత్యేకమైన చికిత్సగా పేర్కొంటారు? రెగ్యులర్గా చేసే ప్రొసీజర్ కాదండి ఇది. ఓన్లీ స్పెషలైజ్డ్ యూనిట్స్ మాత్రమే ఈ ప్రొసీజర్స్ చేస్తాయి. ట్రైన్డ్ సర్జన్స్ అలాగే ట్రైన్డ్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ అలాంగ్ విత్ ఎనస్థీషియా టీమ్ ఉండాలి. ఈ ఫెసిలిటీస్ అంటే ఈ హైపెక్ మెషిన్ అనేది కూడా అన్ని చోట్ల రెగ్యులర్గా ఉండదు. సో ఆ మెషిన్ అవైలబిలిటీ కూడా ఇష్యూసే. దిస్ ఇస్ ఆల్ కాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. పేషెంట్కి ఆర్గనైజేషన్కి కూడా కాస్ట్ ఉంటుంది. సో అన్ని చోట్ల ఇది చేసే అవకాశం అయితే ఉండదు. సో రెగ్యులర్గా చేయము. హైలీ సెలెక్టెడ్ పేషెంట్స్లో మాత్రమే మనం బెటర్ రిజల్ట్స్ చూసాం కాబట్టి హైలీ సెలెక్టెడ్ పేషెంట్స్లో మాత్రమే ఈ ప్రొసీజర్ చేస్తాం. సర్జరీ తర్వాత పొట్టలో మిగిలిపోయిన క్యాన్సర్ కణితుల అవశేషాలని సమర్థంగా నిర్మూలించే ఆధునిక కీమో విధానం హైపెక్ థెరపీ గురించిన పూర్తి వివరాలని తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు లేదా కాస్తంత సొంటి పొడిని కలిపి తీసుకోండి. జలుబు, జ్వరం బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.